మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను పగతోనూ ప్రతీకారంతోనూ రాలేదమ్మా. నేను చేసిన తప్పుకి జైల్లో శిక్ష అనుభవించాను. నాలో మార్పు వచ్చింది. నా కొడుకు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి బయటికొచ్చాడు. కానీ విధి వాణ్ణి శిక్షించి మంచాన పడేలా చేసింది. మా అమ్మమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటుంది, కర్మ ఎవ్వర్ని వదిలిపెట్టదు అని. అందుకే సాధ్యమైనంత వరకు తప్పులు చేయకుండా ఉండాలి. అలా తప్పులు చేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. బయటకొచ్చాక నీ కొడుకు మారాడు అనుకున్నావు, మంచిగా ఉంటాడు అనుకున్నావు. కానీ కొన్ని లేనిపోని విషయాల్లో తలదూర్చాడు. అప్పటికీ పద్ధతి మార్చుకోమని ఊర్మిళ చెప్పింది. మార్చుకున్నట్టే కనిపించాడు, కానీ చివరికి ఇలా జరిగింది. నిజమేనండి. ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు శాపాలుగా వెంటాడుతున్నాయి. కానీ పాపం చేసిన వాళ్ళంతా పాపాత్ములుగానే ఉండిపోరు కదా. తప్పుని తెలుసుకుంటారు. అలా నేను తెలుసుకున్నాను. చూడమ్మా, మీ తప్పును మీరు తెలుసుకొని మారినందుకు మేమంతా ఇప్పుడు సంతోషిస్తున్నాం. కానీ బయటికి ఒకలా ఉండి మనసులో ఒకలా నటిస్తే మాత్రం వాళ్ళనెప్పుడూ ఎవ్వరూ నమ్మరు. ఇంకా మీరు వీళ్ళని నమ్ముతున్నారా నాన్న? వీళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు. నిన్నటి వరకు కూడా మారినట్టు ఒక నాటకం ఆడాడు అజయ్. నిజంగా మారుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? ఎవరినో ఎంతో బాధ పెట్టాడు కాబట్టే తన పరిస్థితి ఇలా మారిపోయింది. ఇప్పుడు ఈవిడొచ్చి ఇలా మాట్లాడుతుందంటే దీని వెనక ఏదో కారణం ఉంటుంది. చూడు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోలేదంటే చంపేస్తాను. ఆగరా. మీ అందరికీ మా మీద కోపం ఉండటంలో ఎలాంటి తప్పు లేదు. మరీ ముఖ్యంగా పార్థు బాబు, నువ్వెంత కోపాన్ని చూపించినా తప్పు లేదు. కానీ మిమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నాను. బాబు పార్థు, నా వల్ల నిన్ను పెంచిన తండ్రికి దూరం అయ్యావు. కానీ ఆ రోజు అనుకోకుండా జరిగింది. ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవించాను. ఇప్పుడు నేను పగతో లేను. మరి దేనికి మా ఇంటికొచ్చావు? ముందు అది చెప్పు. ఈ మధ్య నీలిమకి కార్తీక్కి పెళ్లి జరిగిందని నాకు తెలిసింది. అందుకే మనస్ఫూర్తిగా అభినందించాలని వచ్చాను. అదేంటి, నీలిమ దేవమ్మను చూసి అంతలా భయపడుతుంది? ఈమె చూసి అంతలా భయపడాల్సిన అవసరమే ఉంది? చెప్పాను కదమ్మా, నేను మొత్తం గతాన్ని మర్చిపోయాను. మారిపోయావని నీ గురించి కూడా నేను విన్నాను. నువ్వే ఈ కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నావని తెలుసుకున్నాను. అందుకే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందని విని నేను కూడా చాలా సంతోషించాను. మీరు ఎప్పుడూ బాగుండాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవమ్మ, నిజంగా నువ్వేనా? ఈ మాటని నువ్వే అంటున్నావా? ఏంటి నీలిమా, ఒకప్పుడు దేవమ్మ ఎలా ఉండేది,
ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? చెప్పాను కదా, జైల్లో అనుభవించిన బ్రతుకు నేనేంటో చూపించింది. కొంతమంది చెప్పిన మాటలు మంచితనం అంటే ఏంటో తెలియచేసింది. అందుకే నన్ను నేను మార్చుకున్నాను. నువ్వు కూడా ఈ ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తున్నావని తెలుసుకున్నాక నిన్ను అభినందించకుండా ఉండలేకపోయాను. బాబు, మీరందరూ చల్లగా ఉండాలి. మీ ఇల్లు ఎప్పుడూ బావుండాలి. మీరెప్పుడూ బావుండాలని నా కొడుకు కూడా కోరుకున్నాడు. కానీ ఏమైందో, ఎవరి వల్ల ఏం గొడవ జరిగిందో తెలీదు. వాడు మాత్రం ఇప్పుడు మంచం మీద ఉన్నాడు. వాడు మీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించండి. మీరందరూ ఎప్పుడూ చల్లగా ఉండాలి. అజయ్ చేసిన 2-3 పనులు మాకు చిరాకు తెప్పించినా అమ్మ కూడా మారమని చెప్పింది. మారినట్టుగానే కనిపించాడు. కానీ ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. చూడమ్మా, ఇప్పటికైనా నువ్వు నీ కొడుకుని చక్కగా చూసుకో, కోలుకునేలా చేసుకో. ఇక ఎవరింటి విషయాలు పట్టించుకోకు. నువ్వు మారడం నిజమైతే మంచిదే. ఇది నాటకం అయితే మాత్రం నీకే ప్రమాదం. లేదు బాబు, నటించినంతకాలం బాగానే ఉన్నాను. కానీ నటన నుండి బయటకొచ్చినప్పుడు నా బతుకెందుకు ఇలా అయిందో తెలిసింది. అందుకే ఇప్పుడు నిజంలోనే బ్రతుకుతున్నాను. నిజమే మాట్లాడతాను, నిజమే తెలుసుకుంటాను. నా కొడుకు ఆ పరిస్థితికి కారణం కూడా తెలుసుకుంటాను. ఎవరి తప్పు అన్నది అప్పుడు నిర్ధారించుకుంటాను. వస్తాను. మా వల్ల మీ కుటుంబానికి తీరని ద్రోహం జరిగింది. కానీ మీ ఇంట్లో ఉన్న భాను వల్ల నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. కానీ ఈరోజు ఆ తల్లి లేదు అని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మరీ ముఖ్యంగా పార్దు బాబు, నేను చేసిన తప్పుకి అందరికంటే ఎక్కువగా నష్టపోయింది నువ్వు. తండ్రిలా పెంచిన వ్యక్తిని నువ్వు కోల్పోయావు. కృష్ణప్రసాద్ గారి ప్రాణం పోవడానికి కారకురాల్ని నేను. ఎంత శిక్ష అనుభవించినా నా మీద మీకు కోపం ఉంటుందనే విషయం నాకు తెలుసు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది ఆ రోజు తెలియకుండా జరిగిన పొరపాటు. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి. భగవంతుడా, మంచి మనిషిగా మారిన ఈ దేవమ్మ కోసమైనా అజయ్ని కాపాడు తండ్రి.